అది పనిచేసింది ఇక్కడ బేసిక్గా వాళ్ళని పోలింగ్. అంటే ఇక్కడ ఏంటంటే మండల్ దాంట్లో సాధారణంగా రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళందరూ వెళ్తారన్న గ్యారంటీ లేదు. అసలు ముందు అందరూ రిజిస్టర్ చేయించుకోరు. ఇక్కడ తెలుగుదేశానికి ఏంటంటే సంస్థాగత నిర్మాణం ఉండటం వల్ల అభ్యర్థులు ముందే ప్రకటించేయడం వల్ల దాదాపు 4-5 నెలల ముందే చెప్పేశారు అభ్యర్థులకి. దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు ముందు ఎవరెవరైతే ఆ ఏరియాలో అంటే ప్రతి కార్యకర్త తన కార్యకర్త ఈ కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో డిగ్రీలు ఉన్న వాళ్ళు ఎంతమందో ఒక లిస్టుని వాట్సాప్లో తెప్పించుకున్నారు. వాళ్ళందరినీ చేతన ముందు అప్లికేషన్ పెట్టించారు, వెరిఫికేషన్ చేయించారు, ఓటర్ రిజిస్ట్రేషన్ చేయించారు, ఓటర్ ఐడి కార్డులు వెళ్ళేలా చూశారు. నడిపేది ఎన్నికల సంఘమే కానీ నడిపించే యంత్రాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి వాళ్ళందరికీ కొత్తగా ఓట్లు వచ్చినాయి. ఇది నెంబర్ 1. అంటే తెలుగుదేశం అభిమానులందరూ ఓట్లకి సంబంధించి నమోదు చేయించారు. జనసేన అభిమానులతో కూడా ఆ పనిని ఎక్కడికక్కడ ఫాలోఅప్ చేయించారు. దీంతో ఆ 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఓట్ల నమోదు గత 4-5 నెలలు జరిగింది ఈ పేర్లు ప్రకటించినప్పటి నుంచి కూడా. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే సెకండ్ ఫేజ్ ఏం చేశారు, ఉన్న మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాంట్రాక్ట్ చేయటం, వాళ్ళతో అవసరమైతే ఎమ్మెల్యేతో కూడా మాట్లాడించారండి కొంతమందితో లోకల్గా ఉన్నటువంటి లీడరు, కార్పొరేటరో కౌన్సిలరో లేకపోతే లోకల్గా కాస్త ఫెమిలియర్ లీడరో కలిసేటట్టు చేశారు. దీనికి ఏంటంటే ఏదో రోడ్డు మీద ఇట్టా దండాలు పెట్టుకుని వెళ్ళేది ఏముండదు. ఈ ఏరియా మొత్తం మీద ఒక 4-5 ఓటర్లు ఉన్నారు. ఆ 4-5 కదా ఆ ఏరియాలో ఉన్న ఫెమిలియర్ లీడర్ ఎవరో ఒకసారి వెళ్ళండి, అంతకంటే ఫెమిలియర్ లీడర్ ఇంకోసారి వెళ్ళండి, ఇట్లాగా లేదా ఫోన్లో మాట్లాడించండి. ఈ పనిని ఒక సీరియస్ యజ్ఞంలా చేశారు. దాంతో ఎప్పుడైతే అది జరిగిందో ఒక ఇనిషియేటివ్ ప్రతి ఒక్కళ్ళు ఓహో బాసే సీరియస్గా ఉన్నాడు అన్నటువంటి ఇక్కడే వైసీపీ